పెద్దలందరికీ నమస్కారం సార్. మామూలుగా టీవీలో ఇంతకుముందు కింద స్క్రోల్ లైన్స్ వచ్చేవండి. స్టార్టింగ్లో ఒక స్క్రోల్ లైన్ వచ్చేది, ఆ తర్వాత 2 స్క్రోల్ లైన్స్ వస్తున్నాయి, ఇప్పుడు 3, 4 స్క్రోల్ లైన్స్ వస్తున్నాయండి. ఆ స్క్రోల్ లైన్స్ని మనం వరుస పెట్టి చదివితే ఎలా ఉంటుంది? టీవీలో వచ్చే స్క్రోల్ లైన్స్ని వరుసగా చదివితే ఎలా ఉంటుంది? పైన స్క్రోల్ లైన్, మీరు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? వాడండి నాగార్జున సిమెంట్, సాటి లేనిది దృఢమైనది. రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే హోమియోపతి చికిత్స చేయించుకుంటే మంచిది. మళ్ళీ కుప్పకూలిన ఇండియా క్రికెట్ టీం పూర్తి బాధ్యత నాదే అంటున్న మల్లికా షెరావత్. ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానంటున్న చిదంబరం. మళ్ళీ ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, కేసీఆర్ నివాసంలో చర్చలు, అదుర్స్ అంటున్న ఎన్టీఆర్. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న యువత, రాష్ట్రంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న యువత, స్తంభించిన ఉత్పత్తి. టీవీ స్క్రోల్ లైన్స్ వరుసగా చదివితే ఎలా ఉంటుందండి? మామూలుగా మన పేర్లతోటి అందరం హాయ్ బాయ్ చెప్పుకుంటుంటాం. కాకపోతే మన పేర్లు కాకుండా సినిమా పేర్లే మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మన రెగ్యులర్ పేర్లు కాకుండా సినిమా పేర్లే అందరం పెట్టుకొని ఆ సినిమా పేర్లతో అందరం పిలుచుకుంటూ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు సినిమా పేర్లతో. మగదిరా ఏంట్రా ఈ మధ్యలో కనిపించట్లేదు, అదేంటి ఆర్య 2 ఈ మధ్యలో అసలు రావట్లేదు వైపు. ఇలాగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్. ఒకవేళ సినిమా పేర్లతో మన ఫ్యామిలీని పరిచయం చేస్తే ఎలా ఉంటుంది? ఒక ఫ్రెండ్ వచ్చారండి, ఆ ఫ్రెండ్కి ఫ్యామిలీని పరిచయం చేస్తున్నారు. రారా మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. నానా మా ఫ్రెండ్, అరే మా నాన్నగారు పెళ్లిగాని ప్రసాద్, మా అమ్మ జమ్మలకడి పంబ, మా ఆవిడ పూజకు పనికిరాని పువ్వు, వాళ్ళ చెల్లి నీడలేని ఆడది, మా అత్తయ్య ప్రేతాత్మ, మా మామయ్య కాశ్మోరా, అదిగో మా అక్కయ్య మరో చరిత్ర, మా చెల్లి అంతులేని కథ, వాళ్ళ ఆయన ప్రతిఘటన. తమ్ముడు, అరే మా తమ్ముడు అనుమానాస్పదం. అక్కడ ఉన్నారు చూసారా రెడ్ షర్టు, మా అన్నయ్య కమీనే, మా అన్నయ్య భార్య చెమేలి. అదేంట్రా హిందీ పేర్లు పెట్టుకున్నారు? వాళ్ళు బాంబేలో సెటిల్ అయ్యలేరా? సారీ, ఇక ఇక్కడ ఉంది చూసావా ఆంటీ, మా పక్కింటి ఆంటీ బంపర్ ఆఫర్, వాళ్ళ ఆయన బెండాపురం. సినిమా పేర్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? మామూలుగా ఇంతకుముందు క్యాలెండర్స్లో ప్రతి పేజీలో ఒక దేవుడు బొమ్మ ఉండేదండి. జనవరి పేజీలో ఫస్ట్ పేజీలో జనవరి పేజీలో విఘ్నేశ్వరుడు, ఫిబ్రవరి పేజీలో ఆంజనేయ స్వామి, మార్చ్ పేజీలో ఇంకొక దేవుడు, ఏప్రిల్ పేజీలో ఇంకొక దేవుడు. కానీ ఇప్పటి క్యాలెండర్స్లో దేవుళ్ళు ఉండట్లేదండి, ఓన్లీ దేవతలే. మొత్తం మోడల్సే, ఒక్క దేవుడు ఉండట్లేదు. అలా మోడల్స్ ఉన్న ఈరోజు క్యాలెండర్స్ ఎలా ఉంటున్నాయి? ఫస్ట్ జనవరి పేజీలో ఫస్ట్ మోడల్ ఎలా ఉంది? జనవరి పేజీలో ఫస్ట్ మోడల్. ఫిబ్రవరి పేజీలో ఇంకో మోడల్, మార్చ్ పేజీలో ఇంకో మోడల్, ఏప్రిల్ పేజీలో ఇంకో మోడల్, మే పేజీలో ఇంకో మోడల్, జూన్ పేజీలో ఒక మోడల్ న్యూడ్గా ఉందండి, అసలు బట్టలు వేసుకోలేదు, అలా నిలబడింది. కాకపోతే ఒక కొండ చిలువ ఆ మోడల్ చుట్టూ అలా ఉంది. జూన్ పేజ్ అది. నేను ఒకసారి ఎప్పుడో నవంబర్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. అదేంట్రా ఇది నవంబరు, జూన్ పేజీ ఇంకా తిప్పలేదంటే, కాదురా ఆ కొండ చిలువ ఎప్పుడైనా అటు ఇటు వెళ్ళొద్దామని వెయిట్ చేస్తున్నారు. జూలై పేజీలో ఇంకో మోడల్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గురించి చెప్పను, ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, మీరే అర్థం చేసుకోవాలి. మామూలుగా ఇంతకుముందు పెళ్లిల్లో కట్నాల కింద టేబుల్ ఫ్యాన్ పెట్టేవాళ్ళండి. ఆ టేబుల్ ఫ్యాన్ కొత్తగా కొన్నప్పుడు ఎలా పనిచేస్తుంది?
టేబుల్ ఫ్యాన్ కొన్న ఒక 1 yearకి ఎలా పనిచేస్తుంది, టేబుల్ ఫ్యాన్ కొన్న ఒక 2 yearsకి ఎలా పనిచేస్తుంది, టేబుల్ ఫ్యాన్ కొన్న కొత్తలో టక్. టేబుల్ ఫ్యాన్ కొన్న కొత్తలో అండి, టేబుల్ ఫ్యాన్ కొన్న ఒక 6 నెలల తర్వాత టక్. టేబుల్ ఫ్యాన్ కొన్న ఒక 6 నెలల తర్వాత, టేబుల్ ఫ్యాన్ కొన్న ఒక 2 years తర్వాత ఇలా పనిచేస్తుంది టక్. టేబుల్ ఫ్యాన్ కొన్న ఒక 5 years తర్వాత ఇలా పనిచేస్తుంది టక్. ఆఢం. సర్వీస్ క్లోజ్. మామూలుగా మన ఇళ్లలో ట్యూబ్ లైట్ వేస్తే ఒకటేసారి వెలగదండి, స్విచ్ చేయగానే వెలిగి ఆగి వెలిగి ఆగి అలా వెలుగుతుంది. ట్యూబ్ లైట్ ఎలా వెలుగుతుంది టక్. అలా వెలుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.